హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునగాకు, కరివేపాకు రెండు కలిపి కారప్పొడి చేస్తున్నానండి. ఇంకా అసలు మునగాకు గురించి, కరివేపాకు గురించి మీ అందరికీ తెలిసినదే. మంచి హెల్దీ రెసిపీ అండి ఇది. నేను ముందుగానే ఏం చేశానంటే మునగాకు, కరివేపాకు కూడా నైటు శుభ్రంగా క్లీన్ చేసుకుని కడిగేసుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి. అలా అయితే మనకి తొందరగా ఫ్రై అయిపోతాయని. ఎండలో మాత్రం పెట్టకూడదండి, నీళ్ళలోనే పెట్టుకోవాలి. ఈ మునగాకుని నేను ఇలాగ ఒలిసేసుకుని కాళ్ళన్నీ తీసేసుకుని నీళ్ళలో నైట్ అంతానండి, నేను రాత్రి అంతా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. నైట్ అంతా ఫ్యాన్ కింద ఉంది. ఇలా మనకి తేమ అంతా పోయి ఇలా తయారవుతుంది అన్నమాట. కరివేపాకు కూడా అంతే. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించానండి, కళాయి పెట్టాను. పుట్టి మూకిట్లోనే కొంచెం పల్లీలు వేగిస్తున్నాను. 2 స్పూన్లు పల్లీలు వేసుకున్నానండి. ఒక్క 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ వేసానండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం శనగపప్పు, మినపప్పు, ధనియాలు వేసుకుందాం. ఒక పెద్ద స్పూను శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, ఇవి రెండు కొంచెం వేగాక ధనియాలు, జీలకర్ర వేసుకుందాం. రెండు స్పూన్లు ధనియాలు పడతాయండి. అలాగే 1 స్పూను జీలకర్ర. ఇవన్నీ వేగిపోయినాయండి. మనం ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ ఉందండి, ఇంకా సరిపోతుంది. అదే కళాయిలో నేను ఒక 20 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. ఇన్ని వేయనండి, మనం మిక్సీలో వేసేటప్పుడు కొన్ని వేసి చూసుకుని అవసరం అనుకుంటే వేద్దాం, లేకపోతే ఉంచేద్దాం. మిర్చి వేగిపోయినాయండి, తీసేద్దాం ఇప్పుడు. కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకున్నానండి. ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, మీ ఫ్లేవర్ని బట్టి వేసుకోండి. కొంచెం కలర్ మారే వరకు వేగిందాం. తీసేస్తున్నానండి. అదే నూనెతో కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు వేగిపోయిందండి. ఇదిగో ఇలా అయిపోతుంది. ఇది తీసేసి మునగాకు కూడా వేగించేసుకుందాం.
సిమ్లో వేగించుకోవాలండి, కొద్దిగా టైం పడుతుంది వీటికి. మనం పప్పులు మిర్చి అన్నిటికీ ఒక స్పూన్ వేసామండి, దీనికి ఒక స్పూన్ వేసాము. కరివేపాకు మునగాకుకి 2 స్పూన్ల ఆయిల్, 2 పెద్ద స్పూన్ల ఆయిల్ పట్టిందండి. మునగాకు కూడా వేగిపోయిందండి. ఇలా అనుకుంటే పొడి అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. మునగాకు ఇలా మూకుడులోనే ఉంచేద్దామండి, ఏమన్నా చెమ్మున్నా పోతుంది. పప్పులన్నీ చల్లారిపోయినాయండి. పప్పులు, ధనియాలు, జీలకర్ర, దాంతోపాటు కొంచెం రాళ్ళు ఉప్పు వేసాను. ఇది ఒకసారి బరగ్గా మిక్సీ పట్టేద్దాం. ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను. సగమే వేస్తున్నానండి, అవసరమైతే చూసి వేసుకుందాం. అలాగే వెల్లుల్లిపాయలు, వేగించిన వెల్లుల్లి, ఇలా బరగ్గా వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో కరివేపాకు కొంచెం కొంచెం వేసుకుందాము, కొద్దిగా ఎక్కువ ఉంది కదా. సగం వేసి నలిగిన తర్వాత మిగతా సగం వేద్దాం. నేనైతే కొద్దిగా చింతపండు వేస్తున్నానండి విడదీసుకుని. మీ టేస్ట్ని బట్టి మీరు పులుపు ఎంత తింటారో అంత వేసుకోండి. మునగాకు, కరివేపాకు, కారపొడి అండి, వెరీ వెరీ హెల్తీ అండి. మనకి మునగాకు ఆకుకూరల్లో నెంబర్ 1 ప్లేస్ అండి, కానీ మనం తినడం విషయంలో మాత్రం లాస్ట్ ప్లేస్ అనుకోండి. దీనిలో మినరల్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ మొత్తం సమస్తం, కాల్షియం, మెగ్నీషియం అన్నీ ఉన్నాయండి ఇందులో. ఇది 300 జబ్బులకి పైగా ఉపయోగపడుతుందని మన మంతెన వారు చెప్తుంటే విన్నాను. అంతేకాకుండా కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, డైజెషన్కి ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఏదో రూపంగా తినాలి అనుకుంటే మనం తినే ఐటమ్స్లోనే చేసుకోవాలి. ఇంకా ఇలా మన కారపొడి కింద చేసుకున్నామంటే టిఫిన్లోకి చక్కగా ఒక స్పూన్ వేసి పిల్లలకి వేసి పెట్టేయచ్చు. లేదా పిల్లలు తింటలేదు అనుకుంటే మన కర్రీసు, సాంబారు వేసినప్పుడు ఒక స్పూన్ అన్నంలో కలిపేసి పెట్టేయాలి. మన పిల్లల హెల్త్ గురించి మనమే ఆలోచించుకోవాలి కదండి. అంతేకాకుండా ఇందులో కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు గురించి కూడా మీ అందరికీ తెలుసున్నదే, మన కంటికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే కంటి చూపుకి, జుట్టు రాలకుండా ఉండటానికి, స్కిన్కి, డైజెషన్కి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి అన్నిటికీ బాగా యూజ్ అవుతుందండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉందండి. ఫైనల్గా ఒక్కసారి సాల్ట్ చూసుకుని సరిపోయింది. మళ్ళీ మనం ఎయిర్ టైట్ జార్లో వేసేసుకుంటే సరిపోతుంది. మనం ఇలాగా కొంచెం బరకగా వేసుకుంటేనే బాగుంటుందండి. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.